నమస్కారం. అగ్రిగోల్డ్ రీఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సంక్రాంతి పండుగ రాబోతున్న సందర్భంగా మీ ఇంటి వంటలో మీరు మామి ఓ తమిళ వంట పరంపరలో భాగంగా ఈ రోజు మనకు తమిళ వంటకాన్ని పరిచయం చేయడానికి రాబోతున్నారు శ్రీమతి కళ్యాణి విజయ రాఘవన్ గారు. మరి అవన్నీ ఆహ్వానించి ఆ వంటకాలు ఏంటో తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ అండి. నమస్కారం. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా. అడ్వాన్స్ గా హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ. పొంగల్ ప్రత్యేకత ఏంటండి తమిళనాడులో? పొంగల్ ప్రత్యేకం అంటే సూర్యనారాయణ పూజ చేస్తాము. పొలం నుంచి మంచిగా కూరగాయలు, రైస్ అన్ని వస్తాయి, అన్ని తీసుకొని వంట చేస్తాము. ఓకే, ఆ కొత్త వస్తువులతో అంటే ఆ కొత్త కూరగాయలు, బియ్యం, పప్పు వాటితో వంట చేస్తాము. 4-5 రోజుల ముందుగా ఆరుద్ర నక్షత్రం వస్తున్నాయి. ఓకే, సో డీటెయిల్స్ చాలా ఉన్నాయి అనమాట. వంట చేస్తూ మాట్లాడదాము. అయితే ఈ రోజు మాకు ఏం వంట చూపిస్తున్నారు మీరు? మేము శివుడికి ఇష్టమైనది కలి అంటూ ఒక పదార్థము. కలి అది స్వీట్. అంటే శివుడికి ఈ పండగ సూర్య భగవాను ఉద్దేశించి ఆయన కోసం చేసే పండగ, కానీ పండగ రోజున శివుడికి ఇష్టమైన కళి చేస్తారు. పండుగ రోజుకు 4 రోజుల ముందు, 4 రోజుల ముందర చేస్తారు. ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఆ రోజు శివుడు రుద్ర తాండవం చేస్తారంటే 4:30 పొద్దున్న లేసేసి ఈ వంట చేసి శివుడికి నివేదనం చేస్తారు. ఇప్పుడు ఆ ప్రసాదమే మీరు చూపిస్తున్నారు, అవునా? సరే అండి, మరి ఈ కళికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? బియ్యం, బెల్లం, నెయ్యి, ఇలాచీ పౌడర్, పచ్చ కొబ్బరి తురుము, జీడిపప్పు, కిస్మిస్. మరి ఈ వంట తయారు చేసి చూపిస్తారా? ఎలా చేస్తారా? రైస్ తీసుకుని అది కడిగేసి మళ్ళీ షేడ్ లో ఆరేసి తర్వాత బాణలిలో డ్రై ఫ్రై చేస్తాం. ఓకే ఓకే, సో విన్నారు కదండి, ముందుగా బియ్యాన్ని తీసుకుని కడిగేసేయాలండి. కడిగాక నీడలోనే ఆరపెట్టుకోవాలంట. ఆరపెట్టుకున్న తర్వాత అంటే అది పూర్తిగా ఆరిపోయాక డైరెక్ట్ ప్యాన్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. అంటే డ్రైగా ఏమి ఆయిల్ కానీ ఏమి వేయకుండా ఫ్రై చేసి అప్పుడు దాన్ని పౌడర్ చేయాలి. అంటే మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలా? కాదు, ఉప్మా సూజీ లాగా పౌడర్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ లాగా పౌడర్ చేసుకోవాలి. అది చేశారా పౌడర్? మరి పౌడర్ ఇప్పుడు చేశారు. సో ఆ ప్రాసెస్ అంతా ఆరబెట్టడం అదంతా ఉంది కాబట్టి తను ముందే చేశారండి పౌడర్. సో ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అది ఎలా చేయాలి? ఇప్పుడు కుక్కర్ లో 2 గ్లాస్ నీరు పెట్టి కుక్కర్ లోపల పెట్టా. ఓహో, కుక్కర్ లో ఉడికించాలా? సో ఫస్ట్ ఇది కలపండి, తర్వాత కుక్కర్ పెడతాను. ఈ గ్లాస్ తోటి మెషర్మెంట్ తీసుకున్నాను, అందుకే 2 గ్లాసు నీరు పెట్టాలి. ఓకే, అంటే ఈ రవ్వ ఈ గ్లాస్ నిండా ఉందండి. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్. ఇది మంచిగా కలిపేసి కుక్కర్ లో 2 గ్లాసు నీరు వేసేసి ఇది కుక్కర్ లో పెట్టలో స్టవ్ ఆన్ చేస్తాను. ఇందులో ఏమీ లంప్స్ ఉండకూడదు, అట్లా మంచిగా కలిపాయి. ఓకే, కుక్కర్ లో కూడా వాటర్ వేస్తున్నాను. 2 గ్లాసు వేయాలి చాలు. మూత అవసరం లేదా? మూత అవసరం లేదు, కుక్కర్ మూతలు పెట్టాలి. కుక్కర్ కు వెయిట్ అవసరం లేదు, విజిల్ పెట్టక్కర్లా. విజిల్ పెట్టి. ఓకే, ఇలా అంటే ఎంతసేపు కుక్ చేయాలి? ఇది స్టీమ్ వస్తుంది, తర్వాత సిమ్ చేసి 10 నిమిషాలు పెట్టాలి. అది లోపల మేము బెల్లం నీరు చేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక కప్పు నీరు తీసుకొని ఇది బెల్లం అన్ని కలుపుకోవాలి. ఓకే, ఈ బెల్లం ఒక కప్ తీసుకున్నారు. ఒక కప్. గ్యాస్ ఆన్ చేయాలి. అంటే అది కరిగిపోవాలండి మనకి, బెల్లం డిజాల్వ్ అవ్వాలి. ఓకే, ఈ వాటర్ లో మెల్ట్ అయిపోవాలి. శివుడుకు డాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ముందుగా ఆడవాళ్ళు ఇది ఆ టైంలో ప్రసాదం లాగా చేసి ఇస్తారు. వాళ్ళు కూడా మంచిగా హస్బెండ్ వస్తున్నారు అంటే కూడా ఒక బిలీఫ్ ఉంది. అలా చేసి దేవుడికి పెడితే వాళ్ళ హస్బెండ్ కి మంచి జరుగుతుందని నమ్మకం. ఓకే, ఇది ఒకటే ఫంక్షన్ లో ముందుగా ఆడవాడు భోజనం చేస్తున్నారు, తర్వాత మగవాడు చేస్తారు. ఓకే, సో ఈ ప్రసాదాన్ని వండిన తర్వాత మొదట ఆడవాళ్ళని తినాలటండి. అయితే శివుడికి పూజ చేసేటప్పుడు ఈ ధనుర్మాసంలో చాలా పూజలు చేస్తారు కదా, అలాగే చాలా వ్రతాలు, పూజలు అన్నీ ఉంటాయి. దేవుడికి సంబంధించి ఎన్నో కీర్తనలు, భజనలు చేస్తారు కదా. చేస్తారు. మరి ఈ ఆరుద్ర నక్షత్రం రోజున ఈ కళి చేసిన రోజున
శివుడికి ఎలా పూజ చేస్తారు? శివుడుకు విల్వం లీవ్స్ తీసుకొని విల్వ పత్రాలు శివనామావళి చెప్తాము. ఏదైనా ప్రత్యేకంగా దేవుడికి పాట పాడడం అట్లా ఏమైనా ఉంటుందంటే? శివుడు పైన చాలా పాట ఎక్కువ ఉంది, చేస్తున్నాను. చిన్న ఒక పాట చెప్తాను, చెప్పండి. ఒక భజన లాగా భజన చెప్పండి. శివ శివ శంభో తాండవ ప్రియకర భవ భవ భయహర భవాని శంకర హరదం హరదం బోల మహేశ్వర డమ డమ డమరు నటన మహేశ్వర శివ శివ శంభో తాండవ ప్రియకర. అబ్బా చాలా బాగుందండి వాయిస్. అప్పుడే అయిపోయిందా? ఇంకా చాలా ఉండొచ్చు కదా. ఇది 4 లైన్లు మీకు అంతవరకే. ఓకే అండి, మనం ఒకసారి తీసి చూడొచ్చా? మరి చూడండి, స్టీమ్ వచ్చి చాలా సేపు అయింది కదా. నేను చూస్తాను. ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం నీళ్ళు ఉంది. ఓకే, అంటే మనకి కేసరి లాగా వచ్చిందండి చూడడానికి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసి ఈ నీరు వెల్ల నీరు వదిలి పెట్టాలి. మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూతలు పెట్టి 5 నిమిషాలు పెట్టాలి. ఓకే, మళ్ళీ స్టీమ్ కి కుక్ చేయాలి. మళ్ళీ స్టీమ్. ఇది బెల్ల నీరు ఎందుకు సైడ్ గా పెట్టా అంటే కొంచెం ప్రాసెస్ జల్దీగా అవుతుంది, లేదంటే 40 మినిట్స్ అవుతుంది. ఇది పొద్దున చేయాలి కదా, బ్రహ్మ ముహూర్తంలో 4:30కి, అప్పుడు జల్దీగా అవుతుంది, మంచిది. ఓకే, ఇప్పుడు పెద్దగా చేయొచ్చు 5 నిమిషాలు. ఓకే, ఈ లోపుగా ఇంకా ఏమేమి చేయొచ్చా? ఈ బాణలి పెట్టి ఘీ పెడతాము. తర్వాత పోపు ఇస్తాం, క్యాష్యూ అండ్ కిస్మిస్. ఓకేనండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. 1 కప్పు బియ్యం తీసుకుంటుంటే 1/2 కప్పు ఘీ కావాలి. ఓకే, నెయ్యి కొంచెం ఎక్కువగా పడుతుంది అన్నమాట. ఓకే, ఈ వంట మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీరు అత్తగారు బాగా చేస్తారు. ఓకే, ఇది ట్రెడిషనల్ రెసిపీ. ఆ వంట అన్ని అత్తగారిదే. అవునా? మీకు ఎన్ని సంవత్సరాలకు పెళ్ళయింది? నాకు 25 సంవత్సరాలు. ఓకే, ఎంతమంది పిల్లలు ఉన్నారు? నాకు 2 సన్స్ ఉన్నారు. ఇద్దరు సన్స్. ఒక సన్కు పెళ్లి అయింది, ఒక సన్ అమెరికాలో ఉన్నారు, పెళ్లి చేయాలి. ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నమాట. నెయ్యి వేడెక్కింది కదా, ఫస్ట్ జీడిపప్పు వేద్దామా? అదే 2 ద్రాక్ష ఆఫ్ చేయొచ్చు. ఆఫ్ చేయనా? ఓకే, ఆ వేడికి అయిపోతాయి కదా. ఇంకా 2 నిమిషాల తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే అది మొత్తం ఇందులో వేసేయాల్సి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసి. ఇది పొద్దున అంటే అంత బ్రహ్మముహూర్తంలో చేస్తారన్నారు కదా, మనం దేవుడికి నైవేద్యం అప్పుడు పెడతాము. మనం తినడం ఎప్పుడు తినాలి? బ్రహ్మముహూర్తంలోనే తినాలా? దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు 6 గంటలు అవుతుంది, 6:30కి తింటాము. పొద్దున్నే తినాలి. సరే, ఇప్పుడు చూద్దామా? మీరు చెప్పినట్టుగా వచ్చింది. వెయిట్ ప్రెషర్ పెడుతుంటే ఇంత సాఫ్ట్ గా ఇలా రాదు. ఓకే, దీనికి వెయిట్ లేకుండానే కుక్ చేయాలంటండి. కొంచెం గ్యాస్ ఆన్ చేయండి, డ్రై చేయాలి. ఇప్పుడు చాలా చక్కగా వచ్చిందండి, సాఫ్ట్ గా వచ్చింది, ఎక్కడ ఉండకట్టకుండా. ఇప్పుడు కొంచెం కొబ్బరి వేస్తాం, పచ్చి కొబ్బరి. ఇది మంచిగా డ్రై అయ్యాలి. ఇది పదం ఉంటే ఇది సాఫ్ట్ గా ఉప్మా లాగా రావాలి, కొంచెం ఉదిరి పౌడర్ గా రావాలి. ఓకే, ఇది కొంచెం మనకి డ్రై అవుతూ ఉంది కదండి. తర్వాత పొడిగా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఇది ఆఫ్ చేసి ఇలాచీ పౌడర్ ఇక్కడ ఒక మూతలు పెట్టి పక్కన పెట్టాలి. 10 నిమిషాల తర్వాత యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దామండి. కళ్యాణి గారు ఒకసారి తీసి చూద్దామా? తీసి చూస్తాం. కొంచెం హాట్ గా ఉంది, చల్లగాన తర్వాత పొడి అవుతుంది. అది ఇదిగోండి సర్వింగ్ కి కళీ రెడీ. మరి ఈ కళిని మీరు కూడా తయారు చేసి శివుడికి ప్రసాదంగా నివేదించండి. మరి దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. కళి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష. తయారు చేసే పద్ధతి: బియ్యాన్ని కడిగి నీడలో ఆరబెట్టి ఆరిన తర్వాత దోరగా వేయించి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రవ్వని 1 గ్లాస్ కి 2 గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్ లో ఆవిరికి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో 1 కప్పు బెల్లానికి 1 గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ మీద దాన్ని మరిగించి ఆ తర్వాత ఉడికిన బియ్యం పిండి మిశ్రమంలో ఈ బెల్లం నీళ్ళని పోసి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఈలోపు మరొక స్టవ్ ఆన్ చేసి
పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న బియ్యం, బెల్లం మిశ్రమాన్ని కూడా వేసి, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి, కొద్దిగా యాలకుల పొడి చల్లి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు పక్కన ఉంచాలి. అది బాగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, తీయని తమిళనాడు వంటకం కళి రెడీ.